స్తుతింతును ఏ రీతిగా నిన్ను నే పూజింతును పరిశుద్ధ ప్రభు యేసు స్తుతి స్తోత్రం నన్ను రక్షించినాటి నా ప్రభువా పరిశుద్ధ ప్రభు యేసు స్తుతి స్తోత్రం పరలోకములో నుండి వరుడేసు పరలోకములో నుండి వరుడేసు అరుదించు నాకై హల్లెలూయా అరుదించు నాకై హల్లెలూయా పరిశుద్ధ ప్రభు యేసు స్తుతి స్తోత్రం నన్ను రక్షించినాటి నా ప్రభువా పరిశుద్ధ ప్రభు యేసు స్తుతి స్తోత్రం. పాట సంఖ్య 86. కొన్ని పుస్తకాల్లో 84. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రం. 86. కొన్ని పుస్తకాల్లో 84. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే ఇహ పరమున మేలైన నామము శక్తి కలిగినట్టి నామమిదే ఇహ పరమున మేలైన నామము శక్తి కలిగినట్టి నామమిది పరిశుద్ధులు స్తుతించు నామమిది పరిశుద్ధులు స్తుతించు నామమిది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే సైతానున్ పాతాళమును జయించిన వీరత్వము గల నామమిదే సైతానున్ పాతాళమును జయించిన వీరత్వము గల నామమిదే జయముందెదము ఈ నామము నా జయముందెదము ఈ నామము నా యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే నశించు పాపుల రక్షించలోక నాకే తెంచిన నామమిదే నశించు పాపుల రక్షించలోకము నాకే తెంచిన నామమిది పరలోకము నా దిక్కు నామమిది పరలోకము నా దిక్కు నామమిది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే ఉత్తమ భక్తులు పోగాడి స్తుతించు ఉన్నత దేవుని నామా
ప్రకాశించే నామమిది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము శోధన గాథల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది శోధన గాథల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది ఆటంకము తీసివేయు నామమిది ఆటంకము తీసివేయు నామమిది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. లేచి నిలబడి మనం బైబిల్ పల్లవి పాడుకుందాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి ప్రతి అధ్యాయము వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావి every promise in the book is mine every chapter every verse every line all the blessings of his love divine every promise in the book is mine. సరే అండి, దేవుని వాక్యాన్ని ఆరాధన కొరకు మనం విందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? యేసయ్య కృపలో బాగున్నారు. గుర్తుపెట్టుకున్నారు. కృతజ్ఞత. ఈరోజు కూడా తలవని అనుకోకుండా దేవుడు మరొకసారి నా మీద భారం వేశాడు. ఈరోజు ఆరాధన కొరకై కీర్తనలు 9వ అధ్యాయము 1వ వచనం చదవండి. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. చాలా. అలాగనే 111:1 కీర్తనలు 111:1 యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. 86 కీర్తన. పన్నెండవ వచనం. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.
నీ నామమును నిత్యము మహిమపరిచేదను. దేవుని సహాయం కొరకు ప్రార్థించుకుందాం. మహాకృప కలిగిన మా పరలోక తండ్రి, సర్వాధికారి, మరొకసారి నాయన ఈ ప్రభు దినాన మీ సన్నిధికి వచ్చి తండ్రి మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థించుకుంటున్నాం. తండ్రి మీ సన్నిధిలో మా అతిక్రమములను, మా అపరాధములను, మా దోషములు ఒప్పుకుంటున్నాం. ఈ ప్రభుదినాన్ని తండ్రి మేము అర్పించే మా స్తుతులను, మా ఆరాధనలను మమ్మల్ని మీరు లక్ష్య పెట్టమని వేడుకుంటున్నాం. తండ్రి మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని శుద్ధులుగా చేయండి. ఏమాత్రం తండ్రి యోగ్యుడను కాను, అయోగ్యుడను, అపాత్రులను నన్ను ఇక్కడ నిలబెట్టి ఉన్నాను నాయన. నన్ను మరుగుపరిచి తండ్రి నన్ను మీ బూరగా వాడుకొని మీ వాక్యమును మీరు ప్రకటించమని యేసయ్య ఘనమైన నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. వాక్యానికి వెళ్ళే ముందు యవనస్తులని మామూలుగానే అడుగుతూ ఉంటాం కదా, కొత్త ప్రశ్నలు ప్రతిసారి అడుగుతూ ఉంటాను. పోయిన ఆదివారము యవనస్తులు ఎంతమంది మందిరానికి వచ్చి? దాదాపు అందరూ వచ్చారు. ఎవరన్నా వెతుతారో అని చూడకుండా మనం ఇక్కడ యవనస్తులు అందరూ దాదాపు అందరూ వచ్చారు. పోయిన ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు మీరు మందిరంలో మీరు ఎవరిని చూశారు? ఎవరెవరు ఉన్నారు? ఎవరైనా ఒక్కరు, అందరూ వద్దు, ఒక్కరు చెప్పండి. మీరు మందిరంలో పోయిన ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు ఎవరిని చూశారు? మీకు గుర్తున్న పేర్లు చెప్పండి. ఎవరు రాలేదా? మీరు ఒక్కరు వచ్చారా? చెప్పండి, మీరు చెప్పండి, ఎవరు వచ్చారు మందిరానికి? మీరు ఎవరిని చూశారు మందిరంలో? చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పు. స్పెషల్ స్పీకర్ వచ్చారు. గుడ్. ఇంకా ఎవరైనా? సరే, ఇటుపక్క నువ్వు చిన్నావు కదా పోయిన ఆదివారం మందిరానికి. ఇక్కడ మందిరంలో ఎవరెవరిని చూశారు? అత్త ఇంకలు చూశారు. పెద్దవాళ్ళలో కూడా వచ్చినారు, చూసి ఉంటారు. గుడ్. మందిరానికి మనము సరే, మత ఇంకలు ఏ డ్రెస్ వేసుకున్నాడు? వైట్ అండ్ వైట్. స్పెషల్ స్పీకర్ ఏ డ్రెస్ వేసుకున్నాడమ్మా? తెలుగు గుర్తులేదు. గుడ్. రెండో క్వశ్చను, మీలో ఎంతమంది రక్షణ పొంది ఉన్నారు? మీలో ఎంతమంది రక్షణ పొంది ఉన్నారు? డౌటా? అందరూ రక్షణ పొందలేదా? మరి మాట్లాడేదానికి డౌట్ ఎందుకు ఆలోచిస్తున్నారు? అందరూ రక్షణ పొంది ఉన్నాము, నిజమేనా? సరే, ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను. యెషయా 45 అధ్యాయము 22 వచనం చూడండి. యెషయా 45 22 చదవండి ఎవరైనా. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడు. ఎవరి వైపు చూడమన్నారు? ఇక్కడ దేవుడు ఎవరి వైపు చూడమన్నాడు? భూదిగంత నివాసులారా, నా వైపు చూసి, అంటే దేవుని వైపు చూడండి అన్నారు. గుడ్. పోయిన వారం మందిరానికి వచ్చాము. మనం ఎవరిని చూసాము? మందిరానికి దేనికి వస్తున్నాం? మందిరానికి వస్తే అక్క స్పెషల్ స్పీకర్ను చూసింది, ఆయన మత అంకులు చూశాడు. మరి మందిరానికి మనం వచ్చేది వీళ్ళని చూసేదానిక, ఇంకా ఎవరినైనా చూసేదానిక? దేవుణ్ణి చూసేదానికి వచ్చే. మరి మనకు దేవుడు కనపడలేదా? మందిరానికి మనం వచ్చాము
దేవుని ఆరాధించేదానికి వచ్చాము. దేవుని ఆరాధించేదానికి వచ్చినప్పుడు మనము దేవుని వైపు చూస్తున్నామా, లేకపోతే వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారో అని చూస్తున్నామా? ఇంకా ఒకవేళ క్షమించండి, ఏ చీర కట్టుకొని వచ్చారు, చీర బాగుంది, లేకపోతే ఏ ప్యాంట్ వేసుకొని వచ్చారు, ఏ ఫోన్ తీసుకొని వచ్చారు, ఇవి ఆలోచిస్తున్నామా? అందుకే ఇక్కడ అడుగుతాడు దేవుడు, నా వైపు చూసి రక్షణ పొందండి. రక్షణ పొందిన మనమందరము కూడా ఇక్కడికి వచ్చాక దేవుణ్ణి మనము చూడంలా. దేవుని వైపు చూడండి, నా వైపు చూస్తేనే మీకు రక్షణ వస్తుంది అని చెప్తున్నాడు. కొన్ని వచ్చాం, దేవుడు కనిపించాడా? ఉంటాడా దేవుడు మందిరంలో? దేవుడు మందిరంలో ఉన్నాడా? చాలాసార్లు నేను దీన్ని మనం గాలి ఉందా? మందిరంలో గాలి ఉందా? గాలి బాగా వస్తుందా? వస్తుంది. ఎలా తెలుస్తుంది? స్పర్శ. మరి దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నామా లేదా? ఎక్కడైతే 2-3 నా నామమున కూడుకొని ఉన్నారో వారి మధ్య నేనున్నానని చెప్పిన దేవుడు ఈరోజు ఈ ప్రభుదినాన దేవుణ్ణి ఆరాధించేదానికి వచ్చిన మనకందరికీ దేవుడు కనబడుతున్నాడా? డిడ్ వి కమ్ విత్ దట్ సోల్, అంటే ఆ ఆశతో దేవుణ్ణి స్తుతించాలనే ఆశతో వస్తున్నామా? మందిరానికి రావాలని వస్తున్నామని. దేవుడు ఈ మందిరానికి మనం వచ్చినప్పుడు యేసయ్య ఒకవేళ మీరు పట్టించుకోకపోయినా దేవుడు మిమ్మల్ని పిలిచాడా? మనల్ని పిలిచాడా? మిమ్మల్ని అంటే మనల్ని పిలిచాడా? పిలిస్తే ఆ స్వరము విన్నామా? ఎంతమంది మనము మందిరానికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని పిలిస్తే ఆ స్వరము విన్నామా? ఎలా పిలిచాడు దేవుడు మనల్ని? అన్న ఇచ్చిన వాక్యము ద్వారా, స్పెషల్ స్పీకర్ ఇచ్చిన వాక్యము ద్వారా ఆ స్వరము. ఇప్పుడు ప్రార్థించాము, నేను కాదు ప్రభువా, నా బదులు నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడండి అన్నప్పుడు మీతో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దేవుని మాటలో ఉండే స్వరాన్ని మనం విన్నామా? అలా వింటే దేవుణ్ణి మనం మహిమపరిచామా? దేవుని ఘనపరిచామా? అప్పుడు దేవుణ్ణి మనం ఘనపరిచిన వాళ్ళము అవుతాం. ఆదికాండము, నిర్గమకాండము 3వ అధ్యాయము 1-5 వచనాలు. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుతూ ఆ మందను అరణ్యం అవతలకు తొలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఆ పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని చాలను. ఇక్కడ ఈ సందర్భాన్ని గమనిస్తే మోషే మందను కాచుకుంటున్నాడు. అక్కడ దేవుడు అతనికి ఎలా ప్రత్యక్షమైనాడు? అగ్నిగా, ఒక వెలుగుగా కనిపించాడు. ఆ వెలుగుగా కనిపించినప్పుడు ఎవరు ఏమిటి ఇది కాలిపోలేదే అని చూసేదానికి ఆ పక్క పోయాడు. అప్పుడు దేవుడు ఏమని పిలిచాడు? మోషే మోషే అని పిలిచాడు. మనము కూడా ఈ మందిరానికి వచ్చాము, దేవుణ్ణి చూడాలని వచ్చాము. ఈ మందిరంలో మనము ఆరాధించేటప్పుడు ఈ మందిరంలో అక్కడి నుంచి బయట నుంచి కాలు లోపలికి పెట్టిన వెంటనే దేవుడు మనల్ని పిలిచాడా? మనల్ని పిలిచినాడు కాబట్టి దేవుడు మనకి ఇక్కడికి వచ్చాం, దేవుని ఆరాధించేదానికి వచ్చాం.
అక్కడ దేవుణ్ణి మనము ఆరాధించుకోవచ్చు. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, మోషే మోషే మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు మోషే చిత్తం ప్రభువా అని. ఇంకా ఎవరైనా అన్నారా చిత్తం ప్రభువా అని? 1 సమూయేలు 3వ అధ్యాయం చూడండి. మూడో అధ్యాయము 10వ వచనం. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్మని. ఈ మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు మనల్ని కూడా పిలుస్తున్నాడు. సమూయేలు సమూయేలు అని పిలిచిన దేవుడు మనల్ని కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆ పిలుపు వింటున్నామా? దేవుడు పిలిచిన పిలుపును, దేవుని స్వరాన్ని, సేవకుల ద్వారా మనల్ని పిలిచిన స్వరాన్ని మనం వింటున్నామా? ఆరాధనకు వర్తమానం ఇస్తున్నప్పుడు ఆ స్వరాన్ని మనం వింటున్నామా? ఆ మాట వింటున్నప్పుడు మనం ఏమనాలి? చిత్తము ప్రభువా, ఆజ్ఞేయము. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ మనం వాక్యం తీసుకున్నాం. నీ పూర్ణ హృదయముతో, నా పూర్ణ హృదయముతో నేను నా దేవుణ్ణి కొనియాడుతాను, ఆయన మహిమను వివరిస్తాను అని మనం ఆరాధనలో చేస్తుంటున్నాం. మరి ఆ పూర్ణ హృదయం మనకు రావాలి అంటే దేవుని మనము మందిరంలో చూడగలగాలి. ఇప్పుడు మోషేకి దేవుడు ఎక్కడ ప్రత్యక్షమైనాడు? దేవుని పర్వతం ముందు కనిపించాడు. సమూయేలుకి దేవుడు ఎక్కడ కనిపించాడు, పిలిచాడు, మాట్లాడాడు? దేవుని మందిరంలో కనిపించాడు, మాట్లాడాడు. మనం మరి దేవుని మందిరంలో ఉంటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ మందిరంలో మనం దేవునితో పాటు ఆ దేవుడు ఉంటున్నాడు. ఆ దేవుని దగ్గరికి, ఆ పరిశుద్ధ దేవుని దగ్గరికి మేమందరము వెళ్తున్నాము. ఆ దేవుణ్ణి కొనియాడాలా, ఆ దేవుణ్ణి స్తుతించాలా, ఆ దేవుణ్ణి ఘనపరచాలా అనే ఆశతో మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఏమని కొనియాడాలా, ఏమని ఘనపరచాలా అది తర్వాత మనం చూసుకుందాము. కానీ ఇక్కడ దేవుడు మందిరానికి మనం ఆశతో వచ్చినప్పుడు మనం కనబడే దేవుడై ఉన్నాడు. ఎప్పుడంటే ఆయనను మనం మందిరానికి వచ్చినప్పుడు వెతకాల. కొంతమంది కొత్తగా వచ్చి ఉంటారు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో చూడండి ఒకసారి. లూకాసు వార్త 19. జక్కయ్య ఎందుకు వస్తాడు మందిరానికి? అక్కడ ఎక్కడికి వస్తాడు? 19వ అధ్యాయంలో మొదటి వచనం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఇదిగో సుంకపు ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను అని. యేసు ఎవరో అని చూడగోరెను. మనకు కనబడిన యేసు, మనం చూసే యేసయ్య, మన దేవుడు మనల్ని మనం ఎందుకు వస్తున్నాము? యేసు ఎవరో అని చాలామంది వస్తారు. ఎవరు యేసు? మనకు కూడా ప్రతిరోజు మనకు దేవుడు కొత్తగానే కనిపిస్తాడు. పాత దేవుడు ఎప్పుడు ఇట్లా ఉండను కాదు. వాక్యం ద్వారా ఒక్కరోజు దేవుడు, మన యేసయ్య ఒక్కొక్క రాగా మనకు కనిపిస్తూ వస్తాడు. మనం చూడాలా, ఆయన వెతకాల. ఆయన వెతికినప్పుడు ప్రేమగల దేవుడుగా కనిపిస్తాడు, శక్తిగల దేవుడుగా కనిపిస్తాడు, స్వరూపం మంచి సొగసైన దేవుడుగా కనిపిస్తాడు. ఇన్ని రకాలుగా మనకు కనిపిస్తూ వస్తాడు. అట్లా దేవుడు మనకు కనిపిస్తూ వస్తున్నాడు. సమూయేలుకు కనిపించాడు, మోషేకి కనిపించాడు, అనేక మందికి కనిపిస్తూ వచ్చాడు. ఇంకా కొంతమందికి కనిపించాడు. అపొస్తలుల కార్యంలో 9వ అధ్యాయం 3వ వచనం చూడండి. అకస్మాత్తుగా
ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతను నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. వినను, చాలా. యేసయ్య బిడ్డల్ని, అనేక మందిని కష్టపెట్టిన, బాధ పెట్టిన పౌలుగా మారకముందు ఆ దారిన పోతూ ఉంటే, ఇంకా అనేక మందిని హింసించాలని ఆ దారిలో పోతుంటే యేసయ్య కనిపించాడు. ఎలా కనిపించాడు? వెలుగు అతని చుట్టూ సౌలు చుట్టూ ప్రకాశించింది. ఆ ప్రకాశించిన వెంటనే యేసయ్య పిలుస్తున్నాడు, సౌలా సౌలా, నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అని దేవుడు మనల్ని, ఆ సౌల్ని ప్రశ్నించాడు. మరి మనం ఈ మందిరానికి వచ్చాము, ప్రభువుని ఆరాధించేదానికి, స్తుతించేదానికి వచ్చాము. ఇది ఇంతకుముందు కూడా ఒకసారి మనము ధ్యానం చేసుకున్నాం. అలా పిలిచిన సౌలా సౌలా అని పిలిచిన దేవుడు ఈ మందిరానికి మనం దేవుణ్ణి చూడాలని వచ్చినప్పుడు మనల్ని క్వశ్చనే లేదా? నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఏమిటి దేవుడు? మనం ఎప్పుడు యేసయ్యని హింసించలేదా? ఎవరైనా హింసించిన వాళ్ళు లేరు ఎక్కడ? యేసయ్యను మనం హింసించామా లేదా? అనుదినము మన ఆలోచనలతో, మన క్రియలతో మనము బలహీనులమై ఈ లోకాశలకు లోబడి ఎన్నో మార్లు యేసయ్య చెప్పిన మాటలు వినక, ఆయన ఆజ్ఞలను పాటించక ఆయన్ను హింసిస్తూనే వస్తున్నాం. మనం అనుకుంటాం మనం కరెక్ట్గా ఉంటున్నామా అని. ఆ దాన్ని హింసించిన దాన్ని గుర్తు తెచ్చుకొని యేసయ్య దగ్గర నేను క్షమాపణ పొంది బలలో మనం పాల్గొంటున్నాం. ఆ క్షమాపణ కొరకే, ఆ క్షమాపణ పొందిన తర్వాతే ఆ బలలో మనము పాల్గొనే దానికి మనకు అర్హత వస్తుంది. మరి ఈ మందిరంలో దేవుని ఆరాధించాలని మనం వచ్చినప్పుడు దేవుడు మనల్ని ప్రశ్నించలేదా? ఈరోజు నువ్వు ఆరాధిస్తున్నావే, ఇంటి దగ్గర లేకపోతే నీ ఉద్యోగంలో నువ్వు వెళ్ళిన చోట ఈ మాటలు మాట్లాడావు కదా, ఈ విధంగా ప్రవర్తించావు కదా, ఈ విధంగా నువ్వు చేసావు కదా అని మనల్ని ప్రశ్నించలేదా? చాలాసార్లు ఆరాధించమంటే, నా వరకైతే మనం ఆరాధించేటప్పుడు కూడా నేను ప్రశ్నించుకుంటాను, మన పాపములు ఒప్పుకున్న తర్వాతనే దేవుణ్ణి ఆరాధించగలిగిన వారము. పాపములు ఒప్పుకోకుండా ఆరాధించడము అంటే బయటికి చెప్పకపోయినా కూడా మనసులో పాపములు ఒప్పుకొని మనం ప్రార్థించే వారుగా ఉండాలి. మోషే ఆ మండే పొద దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చెప్తాడు? వెళ్తుంటే నీ పాదరక్షలు, నీ చెప్పులు వదిలిపెట్టి నా దగ్గరికి రా అన్నాడు. ఆ చెప్పులకు ఏముంటుంది? పాదధూళి లేకపోతే మట్టో, అది పవిత్రమైనది కాదు అంటారు. మందిరంలో మనం ఆరాధించేటప్పుడు మన పాపములు మనం ఒప్పుకోకుండా దేవుని దగ్గరికి ఎట్లా వెళ్తాం? అందుకే హేబేలు అంటాడు, హేబేలు కయీను అర్పణ అర్పించినప్పుడు దేవుడు కయీనును లక్ష్య పెట్టలేదు. అర్పణలే కాదు, కయీనును కూడా లక్ష్య పెట్టలేదు. హేబేలును అతని అర్పణలను ఇద్దరిని లక్ష్య పెట్టాడు. మరి మన అర్పణలు, మన ఆరాధనను, మన ప్రార్థనలను దేవుడు లక్ష్య పెట్టాలి అంటే మనలో అది ఇచ్చేటప్పుడు, మనం ఆరాధించేటప్పుడు మనసులోనైనా దేవుడా, నాకు యేసయ్య నాకు అర్హత లేదు, ఈత తప్పు చేసి ఉన్నాను, నీకు వ్యతిరేకంగా నా ఆలోచన చేసి ఉన్నాను, క్షమించి నేను అర్పించే ఈ ఆరాధనను మీరు అంగీకరించమని మనం ప్రార్థించే వాళ్ళంగా ఉండాలి. అట్లా చేయకుండా చెప్పాడు అని చెప్పేసి మనం ఎంత ఆరాధన చేసినా, ఎంత గొంతెత్తి ఆరాధన చేసినా కూడా దేవుడు వాటిని అంగీకరించడు, లక్ష్యపెట్టడు. అది నా ఆలోచన. ఎందుకంటే దేవుడు అంటాడు కదా, యెషయా 59:1 ఏమన్నా ఉన్నది? నేను చాలాసార్లు ఇది గుర్తు తెచ్చుకున్నాను. రక్షింపనేరకుండునట్లు నా హస్తములు కుర్చకాలేదు, విననేరక ఉండినట్లు నా చెవులు మందగిలలేదు. నీకును నాకును మధ్య నీ పాపములు అడ్డవచ్చునేమో,
ఎంత వర్షిప్ చేసినా, ఎంత ఆరాధన చేసినా, ఎంతగా స్తుతులు అర్పించినా, ఎంత గొప్పగా పాడినా కూడా దేవునికి మనకు మధ్యలో మన పాపములు, మన యొక్క పాపం అంటే చేయాల్సిన అవసరం, ఒక ఆలోచన కూడా, నోటి నుంచి ఒక చెడు వచనం వచ్చినా కూడా, ఒక మాట వచ్చినా కూడా అదే నోటితో ఇక్కడికి వచ్చి మనం దేవుని ఎలా ఆరాధించగలం? కాబట్టి ఆరాధించే మనము పరిశుద్ధంగానే బలలో ఏ విధంగా పరిశుద్ధంగా మనం పాల్గొంటామో అదే పరిశుద్ధతో దేవుని దగ్గర కూడా, దేవుని సన్నిధిలో ప్రవేశించి, దేవుడు అంటాడు కదా, పరిశుద్ధంగా నా దగ్గరికి రండి. ఏమిటా పరిశుద్ధత అంటే, ఏ పాపము అనేది మనసులో ఉంచుకోకుండా, ఏ చెడ్డ ఆలోచన అనేది మనసులో ఉంచకుండా నా దగ్గరికి వచ్చి నన్ను ఇది చేయండి. అప్పుడు మాత్రమే దేవుడు మనం మందిరానికి వచ్చినప్పుడు దేవుడు మనకు కనబడతాడు, దేవుని మనం చూడగలం. లేకపోతే దేవుని మనం చూడలేం. మన ఆలోచనలు, మన లోకాశల్లో, నేత్రాశ వాటిలో పడి ఉంటామే కానీ దేవుని యొక్క స్వరూపాన్ని ఎలా కనిపించాడంటే వీళ్ళందరికీ మనం ఇప్పుడు చూసిన వాళ్ళకందరికీ మాటల్లో వినిపించాడు, గొప్ప వెలుగుగా ఆయన కనిపిస్తూ వచ్చాడు. అటువంటి దేవుని దగ్గరికి మనం వస్తున్నాం, దేవుని మనం వెతుకుతూ వస్తున్నాం. మనం చేసేది ఆషామాషి ఆరాధన కాదు. ఇక్కడ అంటున్నాడు దేవుడు యెషయా 45:22లో ఇంతకుముందు చదివాం, నా వైపు చూచి రక్షణ పొందండి. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మన దృష్టి అన్న వేసుకున్న ఇక్కడ మాట్లాడే సేవకుని బట్టల మీద కాదు, పక్కనున్న వాళ్ళ మీద, వాళ్ళ బట్టల మీద కాదు, ఇంకా బయట ఏదో జరుగుతుంటే వాటిపైన కాదు, కానీ మన దృష్టి ఎల్లప్పుడూ ఆయన వైపే ఉండాలి. అప్పుడే మనకు రక్షణ వస్తుంది. నా వైపు చూసి రక్షణ పొందండి, ఆయన వైపు చూడకుండా మనకు రక్షణ లేదు. పాత నిబంధనలో మనం చాలాసార్లు చూసాము. ఆ ఇత్తడి సర్పం వైపు చూస్తూ అనేక మంది మరణించకుండా వాళ్ళు రక్షణ పొందారు. ఈనాడు మనము యేసు వైపు చూస్తూ రక్షణ పొందుతున్నాం. అందుకే అంటున్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. అసలు రక్షణ అంటే ఏంటి? ఎలా వస్తుంది రక్షణ? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని హృదయమందు విశ్వసించినడెలా నీవు రక్షింపబడెదవు. నాకు పరిశుద్ధ గ్రంథంలో నాకు చాలా నన్ను ప్రేరేపించిన మాట ఇది. యేసు ప్రభు కాదు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని. ఏమిటి యేసు ప్రభు అని అంటే అర్థం? ఆయన ఈజ్ ద లార్డ్, హీజ్ ద కింగ్. ఎవరి దేవుడు? నా దేవుడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ఆయన. యేసు ప్రభు. ఎవరు? ఎట్లా చెప్తావు యేసు ప్రభు? దేవుడు తన కుమారుణ్ణి మనకు ప్రభువుగా అభిషేకించి ఈ లోకానికి పంపించాడు. డు యు బిలీవ్? మీరు నమ్ముతారా? యేసు ప్రభువు అని మనం ప్రభువుని పిలుస్తున్నాం, కానీ ఆర్ వి అగ్రీయింగ్? ఆయనను మనము ప్రభువుగా అంగీకరిస్తున్నామా? ఎంతమంది అంగీకరిస్తున్నాం? ఒకసారి హృదయాల్ని, మనసులను చెక్ చేసుకుందాం. ప్రభు అంటే ఎవరు? మనకు అధికారి, రాజు. ఆ రాజు చెప్పిన ఆజ్ఞలను మనం ఏం చేయాలా? పాటించాలన్నా వద్దా? మీ హెడ్ మాస్టర్ చెప్తే మాట వినాలన్నా వద్దా? వినాలి. అన్న చెప్తే మాట వినాలి. మరి దేవుడు చెప్పిన మాట మనం వినాలా వద్దా? వినాలి. వినాలంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నీ వలనే, దానికి ముందు మొదటి ఆజ్ఞ, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, ఇంకా
నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను, కొన్ని చోట్ల సేవించవలను, కొన్ని చోట్ల ఆరాధించవలను అని ఉన్నది. మన ఆరాధన పూర్ణ బలంతో ఉందా, పూర్ణ శక్తితో ఉందా, లేకపోతే సగం సగమే ఉందా? ఆరాధన అంటే ఇక్కడ మందిరంలో వచ్చి చేసేదే ఆరాధన కాదు. ఇంటి దగ్గర నుంచి మనము బయలుదేరి మందిరానికి రావాలా, నా దేవుణ్ణి నేను చూడాలా, నా దేవునితో నేను మాట్లాడాలా, అందరితో కలిసి నేను దేవుణ్ణి స్తుతించాలనే ఆశతో మనం వస్తున్నాము. చాలాసార్లు నాకు ఇక్కడ అవకాశం వచ్చినప్పుడు మీతో పంచుకున్నాను. ఆదివారమే ప్రతిరోజు సోమవారం కానీ, మంగళవారం కానీ, బుధవారం కానీ ఏ రోజు కూడిక ఎక్కడ జరిగినా ఆరాధిస్తామా లేదా? 2 పాటలు పాడతాం, అది ఆరాధన, ప్రార్థిస్తాం. ఆదివారం కూడా బల్ల ఒకటి మనకు ఉన్నది, దేవుని దగ్గర మనల్ని సరి చేసుకున్నదాన్ని. మిగతా అన్ని రోజులు ఇదే కదా చేసేది, ఆదివారమే ఎందుకు చేయాలా? ఇంతమంది కూడి వచ్చి ఆరాధన, ఇంట్లో కూడా చేసేది కూడా ఆరాధన చేసుకుంటాం, కుటుంబ ప్రార్థనలో ఆరాధిస్తున్నాం. ఈరోజు మందిరంలో చేసే ఆరాధన బలంగా ఉండే ఆరాధన. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనువులో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వాళ్ళ నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. నెక్స్ట్ అన్న, దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవులు నిలవబడి ఉండి. చాలా అన్న, ఎవరెవరున్నారు, ఏం చెప్తున్నారు? దేవదూతలు, కెరూబులు, షెరూబులు, 24 మంది పెద్దలు, ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా వంశం నుండి వచ్చిన వారు, ఇంతమంది ఆయన చుట్టూ నిలవబడి, ఏమన్నది అక్కడ, తెల్లని వస్త్రములు ధరించి ఏ కల్మషం లేని హృదయంతో దేవుని రక్తంతో పాపము శుద్ధి చేసుకున్నవారు ఆయన చుట్టూ నిలబడి మా దేవునికి గొర్రెపిల్లకును అంటూ రక్షణ స్తోత్రములు, స్తుతులు, గాన ప్రతిగానములతో పరిశుద్ధుడు 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 అంటూ స్తుతించబడుతున్న ప్రదేశం. ఆ ప్రదేశంలోకి మనము ప్రవేశించి ఉన్నాం. ఊరికి కూర్చోలా. ఈ మందిరంలోనికి ఆరాధించేదానికి వస్తున్నప్పుడు మనకు కనబడేది అదే. ఏదో ఒక 4 మాటలు చెప్పి పోవడం కాదు. మనం ఆరాధించే దేవుడు ఆషామాషి దేవుడు కాదు. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, సమస్తమును చేయగలిగిన దేవుడు, సమస్త సృష్టి నిరంతరము స్తుతించబడుతున్న దేవుడు. ఆ దేవుని సన్నిధానములో మనం ప్రవేశించినప్పుడు ఆ యేసయ్య, ఆ దేవుడు, ఆ గొర్రెపిల్ల మనకు కనబడుతున్నాడా లేదా? ఆ కనబడుతున్నప్పుడు పూర్ణ హృదయంతో మనం దేవుని స్తుతించలేకపోతున్నామా? స్తుతిస్తున్నామా? ఘనపరుస్తున్నామా? ఎలా ఉంది మన ఆరాధన? అటువంటి ఆరాధన దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఒక మాట కాదు, 2 మాటలు కాదు. నీ హృదయంలో నుంచి వచ్చే ఆరాధన ఎట్లా ఉంది? పూర్ణ హృదయం. పూర్ణ హృదయం అంటే మనం నిజంగా పూర్ణ హృదయంతో చేస్తున్నామా? అటువంటిది దేవుడు మన దగ్గర నుంచి ఎవరైనా ఇదే ప్రకటన గ్రంథంలో ఇక్కడ నుంచి చూస్తే ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆయన చుట్టూ ఎవరు ఉన్నారు? షెరూబులు, కెరూబులు, 24 మంది పెద్దలు, కోటాను కోట్ల దేవదూతలు, సర్వ సృష్టి ఆయన్ని స్తుతిస్తుంది, ఘనపరుస్తుంది.
రాత్రింబవులు మానక ఆయనకు స్తుతులు అర్పిస్తున్నారు. అక్కడ ఆ మందిరపు ఆ ఇనుప ఆ గడియలు గుమ్మములు అదిరిపోతున్నాయి ఆ శబ్దానికి. అటువంటి ఆరాధన దేవుడు మనల్ని కోరుతున్నాడు. నోట్లో నుంచి మామూలుగా వచ్చే ఆరాధన కాదు, పూర్ణ హృదయ ఆరాధన. అటువంటి ఆరాధన దేవుడు కోరుతున్నాడు. అటువంటి దేవుడు, అంత గొప్ప దేవుడు, అంత శక్తిమంతుడైన దేవుడు నిన్ను నన్ను మనందరినీ ప్రేమించి ఆ స్థానాన్ని వదిలి ఎక్కడికి వచ్చాడు? ఈ లోకానికి వచ్చాడు. దేనికి వచ్చాడు? నిన్ను నన్ను ప్రేమించి మన పాపం నుండి మనల్ని రక్షించేదానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒప్పుకుంటామా? మన కోసమే ఆయన వచ్చాడు కదా. ఆ వచ్చినప్పుడు మనం చదివితే యెషయా 43లో అనుకుంటాను, ఎలా ఉంది ఆయన రూపం? స్వరూపమైన సొగసు లేదు. ఎంత అందగాడు! పరమగీతంలో రాయబడి ఉంది. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, ఎటువంటి పాపము చేయనివాడు, సూర్యకాంతం అన్ని రక్తములతో పోలినవాడు, గువ్వల వంటి కన్నులు గలవాడు, బంగారు ఉంగరముల వంటి వెంట్రుకలు గలవాడు, ఇంతటి అందగాడు, ఇంతటి స్వరూపమైన సొగసు గలవాడు. దాన్ని వదులుకొని, ఆ స్థితిని వదులుకొని నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఏమీ లేనివాడిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన వార్తను, ఆయన ప్రేమను మన పట్ల యేసయ్య ద్వారా వెల్లడిపరిచి, నా కోసం మీరు ఇలా ఉండండి, నేను మిమ్మల్ని నా దగ్గరికి తీసుకెళ్తాను, మీరు ఈ విధంగా జీవించండి అని చెప్పి మనకు మాదిరిగా జీవించి, శరీరంలో మనము అనుభవించే బాధలు ఆయన కూడా అనుభవించి మన కొరకు మరణించిన దేవుడు. ఆ దేవుని చూశారా? మొదటగా పరలోకంలో ఉంటున్న దేవుని ఒకసారి మన దృష్టిని మనం చూసాం. మందిరంలోకి వస్తే అంతటి గొప్ప దేవుడు, అంతటి శక్తిమంతుడు ఈ లోకానికి ఏమీ లేనివాడుగా వచ్చి శిలువ పైన ఆయన వేలాడిన విధం చదివేదానికి బాగానే ఉంటుంది. చాలాసార్లు ఆ శిలువ మరణం ఎట్లా ఉన్నది ఇంతకుముందు చాలాసార్లు మనం ధ్యానించుకున్నాం. మీకు తెలియంది కాదు ఎంతటి బాధ, ఎంతటి వేదన. ఈ మధ్యలో నేను ధ్యానిస్తున్నప్పుడు అనిపించింది, యేసయ్య శిలువలో సహించిన బాధ గొప్పదా, శిలువకు ముందు సహించిన బాధ గొప్పదా? అక్కడ ఆయన ప్రేమ వదిలిపెట్టిన అంటే దేవుడు నిర్ణయించుకున్నాడు. దేవుడు ఎప్పుడో చెప్పాడు నువ్వు చనిపోవాల్సిందే అని చెప్పేసి యేసయ్యకి దేవుడికి తెలుసు. కానీ ఆ చనిపోకముందు చనిపోతాను, ఇంతటి బాధ అనుభవిస్తాను, ఇది ఈ విధంగా నన్ను చంపేస్తారు, ఈ విధంగా చేస్తారని ఆపరేషన్ చేసేటప్పుడు ఇట్లా కోస్తారు, ఇవన్నీ చేస్తారని భయం ఉంటుంది. కాదు కూడదు అనుకుంటే చేసుకోవాలన్నప్పుడు దానికి ఓకే అనుకుంటారు. కానీ ప్రిపేర్ అయ్యేదానికి పడ్డ బాధ. ఆ గెత్సెమనే తోటలో రాత్రంతా రక్తము చెమటగా వచ్చేంతగా ఆయన పడిన బాధ. మనం అంటాం రక్తం చెమటగా అంతా బాధపడ్డాం, కానీ అంతగా బాధపడ్డాలంటే ఎందుకు బాధపడ్డాడు? నా చిత్తం కాదు, నీ చిత్తమే జరిగించు ప్రభువా అని చెప్పాడు. ఆయన అప్పుడు ఒప్పుకోకుండా ఉంటే తనను తాను శిలువ బలియాగానికి తనను రెడీ చేసుకోకపోతే ఎలా భరించగలడు? అందుకే మనల్ని ప్రేమించినాడు కాబట్టి ఆ బిడ్డలు, నా బిడ్డలు ఆ నరకయాతన పడలేరు, ఆ రెండవ అగ్నిలో వాళ్ళు కాలలేరు, వారికి చాలా బాగా కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని నేనే భరిస్తా, శిలువలో మరణించినా పర్వాలేదు, నా బిడ్డలు బాగుండాలి. అటువంటి ప్రేమ యేసయ్య. ఆ ప్రేమను మనం చూపించిన, ఆ శిలువలో మరణించిన ఆ యేసయ్య మనకు కనిపించినప్పుడు మన ఆరాధన ఎలా ఉంటుంది? అంతటి స్వరూపమైన దేవుడు ఏమీ లేని వాడై, మన కొరకు నలగగొట్టబడిన వాడై, మన కొరకు గాయములు పొందిన వాడై, ఆ యేసయ్య ఇక్కడికి వచ్చినప్పుడు మనకు కనిపిస్తాడా? కనిపిస్తాడా? ఒకరోజు ఒక విధంగా దేవుడు, ఒక ఆదివారము అన్నగారు ఇక్కడ వచ్చిన సేవకులు
చెప్తున్నప్పుడు ఆ రోజుకి దేవుడు ఆ విధంగా కనుక కనిపిస్తాడు. ఆ కనిపించినప్పుడు ఆ విధంగా మనం దేవుణ్ణి చూడగలిగితే ఆ కన్నులు, దేవుణ్ణి చూడగలిగిన ఆ కన్నులు ధన్యములు. మందిరానికి మనం ఊరిక రావడంలో ఈ ప్రభుదిన దీనికి ఒక ప్రాశస్త్యం ఉంది. ఇది అనేక మంది లోకంలో, ఈ ప్రపంచంలో, భూమి మీద ఉన్న పరిశుద్ధులే కాక అనునిత్యము ప్రార్థిస్తున్న, స్తుతించిన ఆ దూతలతో కలిసి మనం ఆరాధిస్తున్నాం. మనం మాత్రమే ఆరాధించడంలా. అందుకే దేవుడు నిజంగా నా ఎడల భక్తి గల వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి ఆయన కన్నులు భూలోకమంతటా సంచరిస్తున్నాయి. వీళ్ళు నిజంగా నన్ను ఆరాధిస్తున్నారా? ఏదో ఆదివారం వచ్చి ఆరాధిస్తున్నారా? వాళ్ళ ఆరాధన నిజమా? భక్తితో కూడిన ఆరాధన, మామూలు ఆరాధన? కాబట్టి ఈ సమయంలో మనము ఒకసారి ఆలోచించుకుందాం. మందిరానికి వచ్చాక దేవుణ్ణి చూసామా? వేరే వాళ్ళని చూస్తున్నామా? వేరే వాళ్ళని చూస్తూ, పక్క వాళ్ళని చూస్తూ, వేరేది ఆలోచిస్తూ దేవుణ్ణి మనం ఆరాధించలేము. ఆ ఆరాధన దేవుడు అంగీకరించడు. మందిరంలో ఉన్న వాళ్ళం వింటాం, ఎప్పుడు అయిపోతుందా, ఆమెను ఎప్పుడు చెప్దామా అని ఎదురు చూస్తాం. కానీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని చేసే ఆరాధన ఎంతసేపు అయినా వినాలంటుంది. ఆ ఆనందము, ఆ దేవుని దగ్గర చేసే ఆనందము ఎంతో గొప్పది. అటువంటి ఆరాధన మనం చేద్దాం. ఆ విధంగా దేవుడు మనల్ని నడిపించును గాక. దేవుడు వాక్యాన్ని ఆస్వాదించండి. లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. పూర్ణ హృదయ స్తోత్రములు 251. వంట పరిచర్య ఈ వారం ఉండదు కాబట్టి వంట పరిచర్య చేసేవారు వచ్చే వారం వారి డ్యూటీ ఉంటుంది. ఈ వారము వంట చేశారు, ప్రేమ విందు కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి. 251 తర్వాత 249. ఆ సమయంలో యవనస్తులు ముందుకు రండి, వరుసలో కూర్చోండి. మీ పిల్లలందరినీ కూడా సండే స్కూల్కి పంపించండి. ఈ దాంట్లో మొదటి 2 చరణాలు 4వ చరణం పాడుకున్నాం. మొదటి 2 చరణాలు 4వ చరణం పాడుకున్నాం. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే, పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నే పరచుకోలేదు. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నే పరచుకోలేదు. పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చెను.
వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమన్ వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమన్ పాపిని నన్ను ప్రేమించన్ మరువాలే నా ప్రేమను పాపిని నన్ను ప్రేమించన్ మరువాలే నా ప్రేమను ప్రశంసలను పాడేదా ప్రభునాకే ప్రశంసలను పాడేదా ప్రభునాకే ఓ నా హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే ఓ నా హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. మోకరించండి, కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. ముఖ్యంగా మీరు సండే స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు కళ్ళు మూసుకోవడం అనేది వీళ్ళు చేయడం లేదు. కళ్ళు తెరవకూడదు ఎవరే కానీ, యవనస్తులు. నేను చూస్తూ ఉన్నాను, మీకోసం నేను నిలబడి మిమ్మల్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి అయిపోతుంది. మందిరం ఇది, వచ్చినారు లోపలికి మాట్లాడుకోవడము, భయం లేకుండా ప్రవర్తిస్తుంటారు యవనస్తులు. ముఖ్యంగా మీరు కళ్ళు తెరవద్దు, బయట కూర్చోబెడతా, లేదంటే మిమ్మల్ని కళ్ళు తెరిచి చూశానంటే బయటకు పంపించేస్తా, బయట కూర్చుంటారు. మొదట సండే స్కూల్కి వెళ్ళేవారు ప్రభువును ఆరాధించండి. ఆ తర్వాత బల్ల ముందున్నవారు, బల్ల వెనకలు ఉన్నవారు, ఆ తర్వాత బయట ఉన్నవారు. వంట పరిచర్య ఉండదు. మీరు చివరిలో మరి ఏదైనా శుభ్రపరిచే పరిచర్య ఉంటే అక్కని అడిగి మీరు ప్రాణం చేయించుకొని వెళ్ళి పాత్రలు శుభ్రపరచండి. ప్రారంభించండి. ప్రభా, మరొక ప్రభుదినాన ఉదయకాల సమయంలో నేను ఆరాధించడానికి, గణపరచడానికి మీ నాకు ఇచ్చిన ఘనత కొరకై వందనం చెల్లించుకుంటున్నాను. ప్రభా, మరి ఎంతైనా గొప్ప దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు నాయన. మరి దావీదు కీర్తన ద్వారా ప్రభా 11 అధ్యాయం 1 వచనము, 86 మరి ప్రభా 25 కీర్తన మరి ప్రభా వచనం ద్వారా కూడా మీరు మాట్లాడుతూ రాగలిగినందుకై వందనాలు. దావీదు ఏ విధంగా పూర్ణ హృదయంతో నేను స్తుతిస్తూ వచ్చాడు, మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు ప్రభా. నిజంగా నా యొక్క జీవితంలో కూడా మీరు చేసిన ప్రతి మేలుని బట్టి నేను స్తుతించడానికి, గణపరచడానికి మీ నాకు ఇచ్చిన ఘనత కొరకై వందనాలు. నిజంగా నీ యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానమును బట్టి వందనాలు. నా కొరకై అప్పగించుకొని దేవ నేను పొందవలసిన శిక్ష అవుతూ మీరు పొంది నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాను. నాకు ఇచ్చిన పాప క్షమాపణ బట్టి నీకు వందనాలు. దగిల తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాను. ఆయన లోకం నుంచి నన్ను ప్రత్యేకించుకున్నావు, నిబిడగా చేసుకున్నావు, నన్ను ఏర్పరచుకున్నావు. నా కొరకై దెబ్బలు కొట్టబడి యెషయా 53 ప్రకారముగా ప్రభా అదే ప్రకారముగా నాయన నా కొరకై మీరు సమస్త దోషములు భరించి మరి ప్రభా నీ యొక్క స్వరూపాన్ని, సొగసును నా కొరకు మీరు కోల్పోతూ రాగలిగినందుకు వందనాలు. దేవా, మీరు అప్పగించుకున్నది ద్వారా, మీరు క్రయం చెల్లించడం ద్వారా నాకు ఇచ్చినటువంటి రక్షణ, పాప క్షమాపణ బట్టి నీకు వందనాలు. దగల తండ్రి, నన్ను లోకం నుంచి ప్రత్యేకించుకున్నావు, నీ జనముగా చేసుకున్నావు. దేవా, నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి నన్ను మీరు సిద్ధపరచుకున్నందుకే వందనము చెల్లించుకుంటున్నాను. దగల ప్రభా, నమ్మదగినటువంటి దేవుడు, నా యొక్క జీవితంలో నిజంగా ఎంతో గొప్ప కార్యములు చేసినటువంటి దేవుడు, నాయన కుటుంబంగా, వ్యక్తిగతంగా మరి ప్రభా మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలును బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినాన్ని చూడలేక అనేకులు మరణించినప్పటికీ, భయంకరమైన దినాల్లో, దుష్ట దినాల్లో ప్రభా అయినప్పటికీ నీ కాపుదల, నీ భద్రతలో, నీ ఆరోగ్యకరమైన రెక్కల కింద మీరు నన్ను భద్రపరిచి కాపాడి
దేవా మరి సజీవురాలుగా మీరు నన్ను ఉంచి సజీవమైన దేవుని ఈ విధంగా ఆరాధించి కృపను భాగ్యాన్ని మీరు నాకు అనుగ్రహించినందుకే వందనాలు. నిజంగా నాయన పరమగీతంలో మీరు ఇచ్చిన నిజంగా ధవలవర్ణుడు రక్తవర్ణుడు 10,000 మంది పురుషులు గుర్తింపదగిన ప్రియుడవని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకే వందనాలు. అంత గొప్ప దేవుని సేవించే భాగ్యమును నాయన మరి ఆరాధించే కృపను నాయన మరి నాకు అనుగ్రహించినందుకే వందనాలు. ఇటు దేవుని కలిగి ఉండే కృపనిచ్చినందుకై సర్వసృష్టికి అధికారము ఆధిపత్యం కలిగినటువంటి దేవుడవని వందనము చెల్లించుకుంటూ నాకు ఇచ్చిన గొప్ప రక్షణ పాత్రను చేతపట్టుకొని ఉదయకాల సమయంలో నా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ఉపకారమును బట్టి వందనము చెల్లిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు ప్రభు నామమున ఉదయకాల సమయంలో నా కొద్ది స్తుతి ఆరాధన మీ పాదములకి అర్పించి ఆరాధించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. వాళ్ళ ముందున్న వారు చేయండి. పరిశుద్ధుడవు నిత్య నివాసులుగా మీ రుణందలకై స్తోత్రములు. ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి దేవుడవు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడవు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతల చేత నిత్యము కొనియాడబడుతున్నటువంటి మహాగణుడవు, స్తుతుల సింహాసన ఆసీనుడవు, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవుగా మీరు ఉన్నందులకై స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో మీరు మాత్రమే వసించే దేవుడవుగా మీరు ఉన్నందులకై స్తోత్రములు. ప్రభా, మీ మంచితనమును బట్టి మీ గొప్పతనాన్ని బట్టి నాయడల కనపరిచినటువంటి మీ యొక్క కృపనంతటిని బట్టి ప్రభు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఓ ప్రభా, ఒకప్పుడు ఇలాగో ఆరాధించేటటువంటి ధన్యత లేనటువంటి వాడను ప్రభా, లోకములో పాపములో చెడిపోయినటువంటి వాడను, పాపములో భ్రష్టత్వంలో జీవిస్తున్నటువంటి వాడను, నిత్య నరకాగ్నికి వెళ్ళవలసినటువంటి వాడను, ఇలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో పడి ఉన్నటువంటి నన్ను మీరు ప్రేమించినారు ప్రభా. మీ ప్రేమ ఎంత గొప్పది ప్రభా. ఆకాశమును మహాకాశమును పట్టజాలన్నటువంటి దేవుడవైన మీరు దేవుడితో దేవునితో సమానంగా ఉండేటటువంటి మీరు ఆ భాగ్యమును ఆ మహిమను సమస్తాన్ని విడిచిపెట్టి రిక్తునిగా నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చినందులకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఓ ప్రభా, కలవరి శిలువలో మీరు చూపినటువంటి ఆ ప్రేమ ఆ త్యాగము ఎంత గొప్పది ప్రభా. మనసులు చూడనొలనటువంటి వానివిగా మీ యొక్క సొగసును స్వరూపాన్ని కోల్పోయినందులకై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. నా యొక్క శిక్షను, నా పాపమును, నా అతిక్రమములను, నా దోషములను అన్నిటిని ప్రభా మీరు కలవరి శిలువలో భరించినందులకై వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. నా శిక్ష యావత్ అంతా ప్రభా మీరు భరించినారు. నిజంగా ధవలవర్ణుడవైన మీరు నా కొరకు రక్తవర్ణుడుగా శిలువలో మార్చబడినందులకై వందనాలు. మీ యొక్క అమూల్యమైన రక్తం అంతటిని నా కొరకు దారపోసినారు ప్రభా. చివరి రక్త పొట్టు వరకు రక్తాన్ని కార్చి నా పాపము నుండి నన్ను విడిపించినారు. నాకు పాప క్షమాపణ అనుగ్రహించినారు. తగిలిన తండ్రి, పాపము నుండి ప్రభా నన్ను విడిపించడం మాత్రమే కాదు, నీ సన్నిధిలో నన్ను చేర్చినారు ప్రభా. పరిస్థితులతో కలిసి నిన్ను ఆరాధించేటటువంటి ధన్యత, ఆ దేవదూతలకు ఇచ్చినటువంటి ఆ ఆధిక్యత ప్రభా పాపినని నాకు మీరు అనుగ్రహించినందులకై వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇటువంటి ప్రేమ నా ఎడల కనపరిచినందులకు ప్రభా నేను నీకు ఏమి ఇవ్వగలనయ్యా? ఏమిచ్చినా రుణస్తుడని ఒప్పుకుంటూ హృదయపూర్వక స్తుతి ఆరాధన నా ప్రాణనాథుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.